హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సగ్గుబియ్యం పాయసం అండి. ఒంటికి ఎంతో చలవ చేసి అలాగే ఎంతో బలాన్ని చేకూర్చి సగ్గుబియ్యం పాయసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదండి. ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక అరగంట క్రితం నానబెట్టుకుంటే సరిపోతుంది. దీనికోసం నేను పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. మీరు చిన్నవైనా తీసుకోవచ్చు, త్వరగా ఉడికిపోతాయి. ఒక బాండీలో నెయ్యి వేసుకుని, నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి. ముందుగా నానబెట్టుకుంచుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని అందులో వేసేసుకోవాలి. ఒక కప్ తీసుకున్నాను కదండి, దానికి 2 కప్పులు వాటర్ చప్పున వేసుకుని అది 70% ఉడికే వరకు కూడా దాన్ని అలాగే మూత పెట్టి ఉడికించుకోండి. పొంగుతుంది అని అనుకుంటే కొంచెం మూత స్లైడ్కి పెట్టుకోండి, పొంగకుండా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పాలు 1/2 లీటర్ వరకు తీసుకున్నానండి. అవి కూడా పక్కన స్టవ్ మీద వేరే గిన్నెలో మరిగించుకుంటున్నాను. సో ఇలా పాలు సెపరేట్గా మరిగించడం వల్ల మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. పాలు ముందే మరిగి ఉంటాయి కాబట్టి చక్కగా అది వేడిగా ఈ సగ్గుబియ్యం కూడా ఉడికిపోయి ఉంటాయి, త్వరగా అయిపోతుంది. అందుకని ఇలా పాలని విడిగా కాచుకుంటున్నానండి. అలాగే ఇక్కడ నేను ఆవు పాలను తీసుకుంటున్నారు. మీరు కావాలంటే ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ మామూలు పాలు కానీ తీసుకోవచ్చు. అలాగే పాలు మరిగిన తర్వాత 70% సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యి ఉడికిన తర్వాత నొక్కుని చూసుకుని అప్పుడు పాలు కూడా వేసేసుకోవాలండి. పాలలో సగ్గుబియ్యాన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలి. నేను ఇక్కడ సేమియా కానీ కొంచెం బియ్యం కానీ వేయటం లేదండి. అచ్చంగా సగ్గుబియ్యంతోనే చేస్తున్నాను కాబట్టి ఏమీ యూజ్ చేయటం లేదు. ఒట్టి సగ్గుబియ్యాన్ని మాత్రమే వాడుతున్నాను. మీకు కొంచెం చిక్కగా రావాలి, పాయసం చిక్కగా తినడానికి ఇష్టపడే వాళ్ళు, టైట్ టెక్స్చర్ అనేది రావాలనుకునే వాళ్ళు కొంచెం సేమియాని కూడా వేయించి ఇక్కడ ఈ సగ్గుబియ్యం పాలల్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే సగ్గుబియ్యంతోనే చేస్తున్నాను ఈ పాయసాన్ని. సో ఇలా పాలల్లో చక్కగా ఉడికిపోయిన తర్వాత ఉడికిందా లేదా చెక్ చేసుకుని అప్పుడు 1/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నానండి. దాన్ని వేసుకుంటున్నాను. 1 కప్పుకి డబుల్ అవుతుంది కదా, సగ్గుబియ్యం ఉడికిన తర్వాత పెరుగుతుంది కదండి, అందుకని 1/4 కప్పు వరకు తీసుకున్నాను. సాధారణంగా అందరికీ సరిపోతుంది ఈ కొలత. ఇలా ఉడికిన తర్వాత ఇలా దగ్గర పడుతూ ఉంటుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అదే వేడి మీద ఉన్నప్పుడు జీడిపప్పులు కిస్మిస్లు వేయించినవి ఉన్నాయి కదా, అవి వేసేసుకుని అలాగే ఫైనల్గా ఇలాచీ కూడా దంచుకుని ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకుని మిక్స్ చేసుకుంటే చల్లారినా సరే ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అసలు ఎలా ఉన్న పాయసం అలాగే ఉంటుందండి. చూసారా, సింపుల్గా అయిపోయింది సగ్గుబియ్యం పాయసం. మీకు కనుక నేను చేసే రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.